మీరు ఫాలో అవుతున్నారు కదా, ఈ రకరకాల మలుపులు తిరుగుతుంది. ఇప్పుడు శ్మశానంలో ఒక కొత్త సంచలనమైనటువంటి ఆధారం ఒకటి దొరికింది అనే కోణంలో జరుగుతున్న దర్యాప్తును ఎలా చూడాలి? నమస్తే సార్, మీకు నమస్తే. 99 ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న సార్కి. సార్, ఇక్కడ స్వర్గపురి లేకపోతే శ్మశాన వాటికి సంబంధించిన భాష అనే పేరు ఇప్పుడు వచ్చింది సార్. ఇప్పుడు వచ్చింది కదా సార్ వెలుగులోకి. సార్ ఇప్పుడు దేనికి వచ్చింది సార్ అంటే, మొన్నటి రోజు జగన్ గారు వెళ్ళినప్పుడు రాలేదు, చంద్రబాబు గారిని కలిసేటప్పుడు రాలేదు, చంద్రబాబు గారిని కలిసి వచ్చాక ఈ స్వర్గపురి అనేది ఎందుకు వచ్చిందంటే, మధ్యలో అదేదో జైభీం పార్టీ అనుకుంటా అండి, జైభీం పార్టీ జడా శ్రావణ గారు లాయరా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా? ఏంటబ్బా స్వామి, 30-40 రోజుల నుంచి తెలియని ఇన్ఫర్మేషన్ ని చచ్చిపోయింది పోలీస్ స్టేషన్ లో కాదు, హోటల్ రూమ్ లో రూమ్ నెంబర్ చెప్పినాడు. ఆ రూమ్ నెంబర్ నుంచి అక్కడ చంపిన వాళ్ళు ఎవరైతే, అదేంటది లాకప్ డెత్ కూడా కాదు, మర్డర్ అంటాడు. అది కూడా టాస్క్ ఫోర్స్ వాళ్ళంట, వచ్చింది తెలంగాణ వెహికల్ అట. దీని తర్వాత మళ్ళీ అక్కడ ఏదైతే ఇంకా బస్ స్టాండ్ లో ఒక ప్లాట్ఫామ్ మీద అనాథ శవాలుగా ఉన్నాయట, దాన్ని డిక్లేర్ చేసింది సార్ అట, సి నాగరాజ్ గారు. అంటే ఒక లాయర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా మారిపోయాడు, ఒక పోలీస్ ఆఫీసర్ నిమ్మక నీరెత్తినట్టున్నాడు. ఇప్పుడు వరకు ఏ రాజకీయ పార్టీలు తల తిప్పి కూడా చూడలేదు. మాజీ ముఖ్యమంత్రి వెళ్ళాక వచ్చినటువంటి స్పందన ఏదైతే ఉందో, ఇమ్మీడియట్ గా రోజు రాత్రి అతని మీద 302 కట్టారు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి అడిగింది ఆ బిడ్డకి న్యాయం చేయమని కాదు, ఇలా ఎందుకు జరుగుతుంది వ్యవస్థలో, పోలీస్ వ్యవస్థ ఎందుకు పరిధి దాటి ప్రవర్తిస్తుంది, ఒక్క సిఐనే ఎలా చేసేస్తాడు ఈ క్రైమ్, డిఎస్పీ, ఏసీపీ, డీజీపీ అందరూ బాధ్యులేనని మాజీ ముఖ్యమంత్రి మొత్తాన్ని పార్టీగా పెట్టి సిబిఐ అని ఎప్పుడు అన్నాడో అప్పుడు రాష్ట్రంలో వెన్నులో వణుకు పుట్టింది. అంటే సపోజ్ అండి, పోలీసోడు చేసిన అన్యాయాన్ని ఇంకొక పోలీసోడే ఎంక్వైరీ చేస్తే అది ఏ మాత్రం రిజల్ట్ బయటకు వస్తుందో మీ విజ్ఞతకి, రాష్ట్ర ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నా. సో ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులు స్ట్రిక్ట్ గా పనిచేస్తున్నారని ఆ బాధిత కుటుంబాలకి, రాష్ట్ర ప్రజలకి, మీ బోటి మీడియా వాళ్ళకి కూడా అనిపించేలాగా 29 లోపు, అంటే 29 కోర్టు వాయిదా ఉంది కదా, అప్పటికే ఆ తల్లికి నమ్మకం కుదరాల. ఏ రోజు ఏ డేట్ అని ఒరే నాయన ఆ లాయర్ గారు చెప్పేస్తున్నారు, ఈ డేట్ లో బూడిదైపోయిందని. ఆ తల్లి ఎప్పుడు చంపేసినారు, బూడిదన్నివ్వండి అంటే అసలు అర్థం కాని పరిస్థితి అండి. దీంట్లో సిబిఐ ఎంటర్ అయితేనే రావాల్సిన నిజాలని సిట్ గాని సిఐడి గాని తొక్కి పెట్టి నారదీసేదేమీ లేదండి, కప్పెట్టి కాపాడేదే ఉంటది. ఎందుకంటే పరకామణి కేసులో కూడా సిఐడి ఆఫీసర్ అత్యుత్సాహంగా సతీష్ కుమార్ అనే ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ని A1 కంపార్ట్మెంట్ లో వెళ్తుండగా చంపేస్తే ఇంతవరకు సిఐడి దానికి కారణాలు కూడా వెలికి తీలా. అసలు ఆ ఫైల్ ఉందో, ఏ అటక మీద పడేసినారో మాకైతే తెలియదు. ఇప్పుడు సిఐడి సిట్ చొరుచుకుపోయి ముందుకెళ్ళిపోయి భాష అనే ఒక వ్యక్తిని తీసినారు. దేనికి? ఈ భాష ఈ నెల రోజుల నుంచి ఏమైపోయాడు, ఉద్గూగులు సిఐ నాగరాజు గారి బెదిరింపులకి ఒక దళిత బిడ్డ ఏకంగా నేను కులంలో పుట్టడమే తప్ప అని అంత డైరెక్ట్ గా అడిగితే మమ్మల్ని అంటే కాపు అని పక్కన పడేసినారు. పాపం దళిత సంఘాలన్నీ బయటకు వచ్చినాయి, మీరెందుకు వస్తున్నారు, కులం ఎందుకు తెస్తున్నారు, హత్యని హత్యలాగా చూడొచ్చు కదా అనే ప్రబుద్ధులు ఇప్పుడు మాట్లాడితే గొప్పగా గౌరవంగా జరుగుతున్నాయి దళిత ర్యాలీలు. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ జరుగుతుంది సార్. సార్ ఇక్కడ బలమైన కమ్యూనిటీలు ఏముంటాయి అంటే సార్, దళితులు, కాపులు, బీసీలు. సార్ మా బీసీల మీద దాడి జరుగుతుందా అని అమర్నాథ్ గౌడ్ విషయంలో వాళ్ళే మాట్లాడారు. దళిత సుబ్రహ్మణ్యం అంటూ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కాస్త దళిత సుబ్రహ్మణ్యంగా చేసినారు. ఈ రోజు కాపు గాది సాయి కృష్ణ అన్నప్పుడు కులం ఎందుకు వస్తుంది రజనీ గారు అని మాట్లాడినప్పుడు ఇవాళ రోజు వచ్చేసిందిగా. ఏకంగా నేను దళితుల్లో పుట్టే తప్పు చేసినానని ఆ బిడ్డ మాట్లాడుతుంటే ప్రాణం చచ్చిపోతుంది సార్. భయంతో చచ్చిపోయాడు సార్. పారిపోయి ఎక్కడన్నా పక్క రాష్ట్రంలో బతకచ్చు, ఒరిస్సాలో బతకచ్చు, కేరళలో బతకచ్చు, చచ్చిపోవడం ఏంటి సార్? అంటే నువ్వు బయటకు వచ్చినా చంపేస్తా, నువ్వు లోపల ఉన్నా చంపేస్తా అని బెదిరించి వెళ్ళిపోయారట. ఆ కేసు గురించి ఆ తండ్రి ఇంకా తిరుగుతున్నాడు, కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. వచ్చాక రజనీ గారు ఒక్క నిమిషం మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఒకసారి అశోక్ గారి దగ్గరికి వెళ్లే ముందు జడా శ్రావణ్ కుమార్ గారు మాట్లాడింది ఒకసారి బయట ప్లే చేయండి.
సాయి కృష్ణ ఒక మిత్రుడితో కలిసి మార్కాపురంలో ఒక రూమ్ లో ఉంటున్నారు. ఇక్కడ నుంచి టాస్క్ ఫోర్స్ సిఐ, టాస్క్ ఫోర్స్ నుంచి ఇంకో 2 కానిస్టేబుల్స్, కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి ఒక ఏఎస్ఐ అండ్ బ్లూ కోట్ కి సంబంధించి ఒక కానిస్టేబుల్, వీళ్ళందరూ కూడా అతన్ని విజయవాడ తీసుకురావడానికి టాస్క్ ఫోర్స్ పోలీసులతో మార్కాపురం నుంచి 8వ తేదీ సాయంత్రం తీసుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఒక రోజు మాత్రమే ఆ పోలీస్ స్టేషన్ లో ఉంచారు. 9వ తేదీ ఉదయం టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కి తీసుకుని వెళ్ళారు. 9వ తేదీన టాస్క్ ఫోర్స్ కి తీసుకుని వెళ్లారు. టాస్క్ ఫోర్స్ లో ఒక రోజు ఉంచారు. టాస్క్ ఫోర్స్ నుంచి విజయవాడలో ఒక ప్రముఖమైన హోటల్ రమేష్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది. ఆ హోటల్ రూమ్ నెంబర్ 302లో ఇతన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. పగలంతా టాస్క్ ఫోర్స్ పోలీసులు, రాత్రిపూట సిఐ నాగరాజు. విపరీతంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చిత్రహింసలకు గురి చేయటం. బికాజ్ ఈ హోటల్ ఎంట్రీలో సిఐ నాగరాజు పేరు మీదే ఈ హోటల్ బుక్ అయింది. సో సిఐ నాగరాజు పేరు మీద హోటల్ బుక్ అయింది. ఆయన చిత్రహింసలకు గురి చేశారు. విపరీతంగా కొట్టడం వల్ల అతనికి విపరీతంగా బ్లీడింగ్ అయ్యి చాలా దవడ మొత్తం పగిలిపోయి కిడ్నీలన్నీ పగిలిపోవడంతో ఇతన్ని 14వ తేదీ రంగా ఇంటి ముందుకు ఉన్నటువంటి ప్రజా వైద్యశాలకు తీసుకొని వచ్చారు ట్రీట్మెంట్ కోసం. ప్రజా వైద్యశాలలో హాస్పిటల్లో చూపిస్తే ఇతను బతికే అవకాశం లేదు.